Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday అంటే 11th August 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి క్విక్గా రేపు మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ మనకు క్లియర్ ఐడియా వస్తుంది నేను ఎందుకు 1:1 1:2 ప్రాఫిట్స్ని బుక్ చేయమంటా ఉన్నా, ఎంత డేటా ఉన్నా కూడా ఈ కన్ఫ్యూజన్ ఏంటి అనేది ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఒకసారి చూద్దాం బేసిక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అండ్ సో ఈరోజు కోసం బేసిక్గా ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో సో రీటైలర్స్ అంటే నథింగ్ బట్ క్లయింట్స్, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు మంచి బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉండే డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ టైం ఎఫ్ఐఐస్ కానివ్వండి అండ్ ప్రొప్రైటరీస్ కానివ్వండి, ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో సో బేసిక్గా వీళ్ళు వచ్చేసి మంచి బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉండే అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ మన వ్యూ వచ్చేసి ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ కిందకి డ్రాప్ అవుతూ ఉంటే ఒక బేరిష్ మూవ్ వస్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బేరిష్ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ 1:2 తర్వాత అట్లీస్ట్ చేస్తే హోల్డ్ చేయొచ్చు, ట్రయల్ చేయొచ్చు, అదర్వైజ్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోండి అని జనరల్గా ఇన్స్టా రీల్లో చెప్పాను అండ్ యూట్యూబ్ షార్ట్లో కూడా చెప్పినండే అండ్ రెగ్యులర్గా కూడా చెప్తా ఉన్నా. బికాజ్ ఈ కొత్త చేంజెస్ వల్ల ఏముంది అంటే సో డేటా కూడా సమ్టైమ్స్ ఇంత బేరిష్ డేటా ఉన్నా కూడా సడన్గా రివర్స్ అయిపోతూ ఉంది అండ్ కొంచెం ప్యానిక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ రీటైలర్స్కి. కాబట్టి సో మనం అనుకున్న రేంజ్ వచ్చిందా లేదా, మనం ఎగ్జిట్ అయిపోయినామా, అదర్వైజ్ అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది కదా మనకి, తీసుకున్న వాట్ వి కాల్ నో లాస్ నో ప్రాఫిట్ జోన్లో అక్కడ ఎగ్జిట్ అయినా కూడా పెద్ద హెడ్ఏక్ ఉండదు ఇన్ కేస్ ప్రాఫిట్స్ మిస్ చేసినా కూడా. టీకే, సో ఇది సినారియో అండ్ మనకి మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఎలా ఓపెన్ అయింది ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ప్లాట్ చేసుకోమన్న ఏదైతే లెవెల్ ఉండిందో, ఏదైతే ట్రెండ్ లైన్ ఉండిందో ఒకసారి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో బేసిక్గా ఇది బ్రేక్అవుట్ అయితే మనకు పైకి వెళ్తుంది. పర్సనల్గా మేమైతే బుల్లిష్ ట్రేడ్ చేయమని చెప్పినాం. ఇన్ కేస్ గ్యాప్ అప్ అవుతే తప్ప బేరిష్ ట్రేడ్, అది కూడా లో ప్రాబబిలిటీ. అండ్ సేమ్ వే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ వెళ్తుంటే కూడా అసలు చేయొద్దు ట్రేడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. సో ఎవరైతే ఫుల్ వీడియో చూస్తూ ఉన్నారో, కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేస్తూ ఉన్నారో, అట్లీస్ట్ చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా అంటే ఆ రియాక్షన్ వేలో కూడా చూస్తూ ఉన్నారు. టీకే, సో ఇది మనకున్న సినారియో అండ్ ఇది ప్లాట్ చేస్తే మనకి కొంత ఇక్కడ బాటమ్ సైడ్ జోన్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ క్యాండిల్ చూద్దాం. సో ఫస్ట్ క్యాండిల్ అయితే అట్లీస్ట్ ఎవరైతే కొంచెం నాలెడ్జ్ ఉన్న ఏమున్నా కూడా క్లియర్గా అర్థమైపోతుంటుంది ఇక్కడ ఈవెన్ 5 మినిట్స్లోకి వెళ్ళినా కూడా. బట్ స్టిల్ నేను ఫస్ట్ క్యాండిల్ని ట్రేడ్ చేద్దాం చెప్తా. బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్కి ఇది ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ క్యాండిల్ రిజెక్షన్ స్టార్ట్ అయింది, మనం ఏదైతే రెసిస్టెన్స్ జోన్ అనుకున్నామో ఆ జోన్లో. అండ్ ఇది నాకు తెలిసి ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా 9:30కి మెసేజ్ చేసిన అనుకుంటా. సో అట్లీస్ట్ ఈ ఫస్ట్ క్యాండిల్ని చూసి రిజెక్షన్ అయితే స్టార్ట్ అయింది. సో ఎవరైతే స్ప్రెడ్స్ ఇనిషియేట్ చేసుకోవచ్చు అనే వేలోనే చేసినుండే అండ్ ఇన్ కేస్ బ్రేక్ డౌన్ వెళ్తూ ఉంటే ఫర్దర్గా మూవ్ వస్తుంది కాబట్టి. టీకే, సో ఇంత మంచి రిజెక్షన్ వచ్చింది అండ్ దాని తర్వాత కూడా మనం ఫ్రాంక్లీ స్పీకింగ్ యాక్చువల్గా ప్రైస్ అట్లీస్ట్ ఈ లెవెల్కి ఆర్ ఇంకొంచెం కిందికి వెళ్తుంది అనుకోండి. అండ్ నేను పర్సనల్గా ట్రీట్ చేసింది ఏదైతే 24,500 కాల్ ఉంటుందో ఇది అరౌండ్ 160 షార్ట్ చేస్తుండే అనమాట. టీకే, సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా ఎందుకు అంటే ఒక ఎక్స్పీరియన్స్ ట్రేడర్ ఎలా ట్రీట్ చేస్తూ ఉంటాడు అండ్ ప్రాఫిట్స్ని ఎట్లా బుక్ చేస్తూ ఉంటాడు, అదర్వైజ్ బ్రేక్ ఈవెన్ పాయింట్లో ఎలా ఎగ్జిట్ అవుతూ ఉంటారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అండ్ సమ్టైమ్స్ ఎవరైతే అట్లీస్ట్ సబ్స్క్రైబర్స్ ఉంటారో మంచి ట్రేడ్స్ చేస్తూ ఉంటారు మన పర్సనల్ కంటే కూడా. టీకే, సో అండ్ దీని తర్వాత ప్రైస్ చూడండి క్విక్గా ఎక్కడి వరకు వెళ్ళింది ఏంటి అనేది. అండ్ ఈ లెవెల్కి రాగానే అట్లీస్ట్ మనకి 1:1 వచ్చిందా 1:2 వచ్చిందా చూసుకోండి క్లియర్గా. మనకి జనరల్గా ఈ క్యాండిల్లో పెట్టుకున్న ఇక్కడే మనకి బాడీ ఉంది అండ్ సో క్లియర్గా చూస్తే 1:1 1.5 ఆ రేంజ్లో వచ్చినట్టే. అండ్ మనం ఇంతకుముందు జనరల్గా మనం 80 to 100 పాయింట్స్ లేనిది ట్రేడే చేయం, బట్ సేమ్ వే అనమాట. సో ఏదైతే ఈ 160కి షార్ట్ చేసిందో బేసిక్గా ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో పర్సనల్గా నేనైతే నేకెడ్ దాంతో వెళ్తూ ఉంటా. అండ్ ఎప్పుడైతే సమ్ ప్రాఫిట్స్కి వస్తుందో ఈ 160 155 రేంజ్లో యావరేజ్ ఉండే అండ్ ఇది 120కి వెళ్ళింది. టీకే, సో ఇక్కడ హెడ్జ్ చేస్తుండే అండ్ హెడ్జ్ చేసినాక మన కాన్ఫిడెన్స్ ఏంటి అంటే అట్లీస్ట్ కొంచెం ప్రాఫిట్స్ని లాక్ చేస్తాం. అండ్ ఇదే రేంజ్లో పర్సనల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే బికాజ్ మనం ఎన్ని చెప్పినా కూడా కొంతమంది ట్రేడర్స్ ఇక్కడ ఎంటర్ అవుతారు అండ్ నాదేంటి బేసిక్గా ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని అట్లీస్ట్ కొంతవరకు నేను మార్కెట్లో సస్టైన్ చేయగలగాలి, సైకాలజీ నేర్పించగలగాలి
అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ లైవ్ టిప్స్ వీటికంటే కూడా ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయగలగాలనేది నా వే. సో ఎవరు ఎగ్జిట్ అయినా కూడా నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈ జోన్లో మేజర్ క్వాంటిటీ బుక్ చేసుకుని అంటే అట్లీస్ట్ 80% ఆఫ్ ద క్వాంటిటీ బుక్ చేసుకొని ఈ 20% ఆఫ్ ద క్వాంటిటీతో ట్రయల్ చేయండి అని చెప్పేసి. సో ఇది ఏంటి అంటే ఈవెన్ ఎంట్రీ లెవెల్లో వచ్చినా సరే మనకి మిగతా ఇక్కడ వచ్చిన ప్రాఫిట్స్ అయితే ఉంటాయి కదా. సో ఇదే థింగ్. అండ్ ఇదేదైతే పక్కా ఫాలో అవుతా ఉన్నారో పర్సనల్గా ఎవరైతే థింక్ చేసినారో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే. అండ్ సేమ్ థింగ్ ఎవరైతే ఫాలో అయినారో ఇది ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో పర్ఫెక్ట్గా ట్రేడ్స్ ఇనిషియేట్ చేసినట్టు. ఠీకే. సో సేమ్ వే. అండ్ దాని తర్వాత ప్రైస్ ఏం చేసింది అనేది చూద్దాం. సో ఇప్పుడు పర్సనల్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది కూడా అట్లీస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది ఒక రిట్రేస్మెంట్ జోన్ లానే ఉండేది. బికాజ్ ఈ 100 MA వరకు వెళ్ళినా 50 MA వరకు వెళ్ళినా కూడా మార్నింగ్ మూవ్కి ఏదైతే ఉందో అది రిట్రేస్మెంట్ జోన్ లానే ఉంటుంది. అండ్ ఆప్షన్ బయర్స్ ఏం చేయాలి, అట్లీస్ట్ ఈ క్యాండిల్ చూసినాకైనా తీసేసుకోగలగాలి ప్రాఫిట్స్ అని, లేదా హెడ్జ్ చేయాలి. పర్సనల్గా నేను ఆప్షన్ సెల్లింగ్ చేస్తా. అండ్ ఎప్పుడైతే క్లియర్ బ్రేక్ డౌన్స్ ఉంటాయి అప్పుడు ఆప్షన్ బయింగ్ చేస్తా తప్పిస్తే మోస్ట్ ఆఫ్ ద డేస్ ఆప్షన్ సెల్లింగ్. అండ్ నేను నా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అండ్ మంచి ప్రాఫిట్స్ని అట్లీస్ట్ నార్మల్ ప్రాఫిట్స్లోకి వచ్చి ఎలా తీసేస్తామనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. టీకే. సో నెక్స్ట్ క్యాండిల్లో కూడా సేమ్ ఆ థాట్ ప్రాసెస్తోనే ఉండే. సో అట్లీస్ట్ 100 MA రిజెక్షన్ ఉంది అనే వేలోనే. అండ్ ఒక బౌన్స్ కోసం చూస్తాం కదా, ఇక్కడ బేసిక్గా ప్లాట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ క్యాండిల్ చూడండి ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది. సో ఇక్కడ ఒక క్లియర్ అర్థమైపోయింది అట్లీస్ట్ మంచి ప్రాఫిట్స్ని కాస్త కొంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది మార్కెట్కి ఈ జోన్లో అనేది. టీకే. హెడ్జ్ చేయడం వల్ల ఇప్పుడు పర్సనల్గా నేను హెడ్జ్ చేసి ఒక చోట మనకి స్టాప్ లాస్ హిట్ అయినా ఆర్ ఇంకొంచెం జోన్లోకి వచ్చి తీసేసినా కూడా సపోజ్ మనకి జనరల్గా మీకు ఎలా చెప్పాలంటే మన పొజిషన్స్ అన్నీ కలిపి ఒక 150 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఇందులోకించి ఒక 50 పాయింట్స్ మళ్ళీ రిటర్న్ పోయినా మార్కెట్కి ఇవ్వగలగాలి, కానీ ఈ 100 and 150 పాయింట్స్ ఉన్నాయి కదా ఇవి ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. సో ఇట్లా ప్లాన్ చేసుకోండి. సో స్టిల్ ప్రైస్ ఎక్కడ ఉంది, మనం ఏదైతే జోన్ ప్లాట్ చేసుకున్నామో ఆ జోన్ పైన ఉందా కింద ఉందా. అండ్ ఇక్కడ ఒక రిజెక్షన్ స్టార్ట్ అయితే మళ్ళీ మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ సేమ్ వే ఈ 50 MA ఏదైతే ఉందో దీనికి ఎందుకు వస్తేనే ఫ్రెష్ ఎంట్రీస్, అదర్వైజ్ లైట్ తీసుకోండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అండ్ సమ్ టైమ్స్ ఇక్కడ ఫామ్ అయ్యే క్యాండిల్స్ కూడా ఉంటాయి కదా, వాటిని చూసి ట్రేడ్ చేసినా కూడా అట్లీస్ట్ ఈ 1:1, ఎందుకంటే 15 to 20 పాయింట్స్ స్టాప్ లాస్ దొరికినప్పుడు ఎవ్వరు వినరు చేస్తూనే ఉంటారు. సో నేను వీళ్ళని కంప్లైంట్ చేయడం అని కాదు, అట్లీస్ట్ ప్రాఫిట్ బుకింగ్ సినారియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. లాస్ట్ 1-2 వీక్స్ నుంచి చూస్తూ ఉంటే చాలామంది ప్రాఫిట్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ లాసెస్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎందుకు అంటే ప్రాఫిట్ బుకింగ్ జోన్స్ అనేది అర్థం చేసుకోవట్లేదు, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్. టీకే. సో ఇది ఈరోజు జరిగిన మార్కెట్ సినారియో. అండ్ కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తే సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ సో ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఏదైతే లెవెల్ ఉండిందో జనరల్గా ఇట్లాంటి క్యాండిల్ చూసి ఎంటర్ అయినప్పుడు మనకి ఇక్కడ 15 to 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. అట్లీస్ట్ ఈ చిన్నది ఎవరైనా ట్రేడ్ చేయాలనుకున్నాక ట్రేడ్ చేయొచ్చు. ఈ జోన్లోనే ప్రాఫిట్ బుక్ చేసుకోమని ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అట్లీస్ట్ గ్రీన్ క్యాండిల్ కూడా ఇంకా ఫామ్ అవ్వలేదు. ఈవెన్ మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. బికాజ్ ఎందుకంటే నా పర్సనల్ వ్యూ అట్లీస్ట్ ఈ లెవెల్ కన్నా రావాలి అని, బికాజ్ డేటా అలా ఉండే, బట్ స్విచ్ అయిపోయింది, దానికి మనం ఏం చేయలేం కదా. సో ఎప్పుడైనా చెప్పేది ఇదే అనమాట. సో 1:1, 1:2 వచ్చేస్తే బుక్ చేసుకోమని చెప్పేది మర్చిపోతూ ఉంటాం లైట్ ట్రేడ్లో. అండ్ అట్ ది సేమ్ టైం ఆల్వేస్ గో విత్ హెడ్జింగ్ అని చెప్తా ఉంటా, ఇది కూడా మర్చిపోతూ ఉంటాం. బికాజ్ మనకి ఏదో ఒక రోజు 50,000 ప్రాఫిట్ రావచ్చు, బట్ ఎవ్రీడే 50,000 తీయడం అనేది పెద్ద గగనం. ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా చాలా డిఫికల్ట్ ఉంటుంది కొన్నిసార్లు. సో ఈ యూట్యూబ్లో కనిపించే ROIలు ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది, వాటి గురించి డిస్కస్ చేయలేను బికాజ్ అది పెద్ద టాపిక్. సో ఎప్పుడైనా సరే మన క్యాపిటల్కి మనం ఎంత తీయగలుగుతున్నాం. సో ఎవరి పొజిషన్ సైజింగ్ని ఇంకొకరి ప్రాఫిట్ చూస్తేనో వర్కౌట్ అవ్వదు. ఓన్లీ థింగ్ ఈజ్ మన మనీని ఎలా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాం అని దానిపైన ఫోకస్ చేయాలి. టీకే. అండ్ సో ఇన్ కేస్ ఇక్కడ కూడా బేరిష్ ట్రేడ్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు నేను టాప్లో క్యాచ్ చేసేటప్పుడు సెల్లింగ్ సైడ్ ఉండండి, లేదా అట్లీస్ట్ క్రెడిట్ స్ప్రెడ్స్ చేయండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి కదా. సో ఇదే రీజన్ అనమాట, ప్రైస్ ఎక్కువగా సైడ్ వేజ్ ఉంటుంది అండ్ సడన్ ఫాల్ ఉంటుంది. ఆ టైంలోనే మనం ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. ఆప్షన్ బయింగ్కి పెద్దగా స్కోప్ లేకుండా ఈరోజు ఇనీషియల్ మూవ్ ఏదైతే వచ్చిందో నాకు తెలిసి ఒక 5-6 మెంబర్స్ మంచి క్యాప్చర్ చేసినారు. అండ్ 2-3 మెంబర్స్ నాలా కొంత ప్రాఫిట్స్ అయితే మళ్ళీ మార్కెట్కి కొంచెం బ్యాక్ అయితే ఇచ్చేసినారు. టీకే. బట్ అది ఓకే, దట్స్ ఫైన్, బికాజ్ అట్లీస్ట్ మనం ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నట్టు ఉంటుంది. అండ్ హెడ్జింగ్ ఇంపార్టెంట్, ఈరోజు అర్థం చేసుకోండి. పర్సనల్గా నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. అండ్ ఐ వాజ్ థింకింగ్కి ఇంకొంచెం ప్రైస్ కిందికి రావాలని చెప్పేసి, బికాజ్ ఈ ఛానల్ని ప్లాట్ చేసినా ఏం చేసినా కూడా, బట్
అది జరగలేదు బికాజ్ అండ్ సేమ్ వే మనం ఏదైతే సపోర్ట్ జోన్ ప్లాట్ చేసుకున్నామో అండ్ అదే జోన్లోంచి ప్రైస్ అయితే రివర్స్ అయింది అండ్ ఈ క్యాండిల్లో యాక్సెప్ట్ చేసుకున్నా అండ్ దాని తర్వాత కొంచెం రిట్రేస్మెంట్లో కొంత పొజిషన్స్ యాడ్ చేసి ఎగ్జిట్ అయిపోయాను. టీకే, సో ప్రాఫిట్లోంచి కొంత పోర్షన్ పోయినా పర్లేదు కానీ మన ప్రాఫిట్లోంచి కంప్లీట్ పోర్షన్ ఎప్పుడు కూడా మళ్ళీ మార్కెట్ ఇవ్వకూడదు. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేక్డ్ ఆప్షన్ సెల్లింగ్, నేక్డ్ ఆప్షన్ బయింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, కొంత ఎక్స్పీరియన్స్ వస్తేనే మీకు ఐడియా ఉంటుంది. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ స్టిల్ నేను జనరల్గా ఎవరికైనా అట్లీస్ట్ ఒక 1 వీక్ ట్రేడింగ్ ఆపేయండి, ఒక 7 ట్రేడింగ్ సెషన్స్ ఆపేయండి, అబ్జర్వ్ చేయండి అని చెప్తా ఉంటే కోపం వస్తూ ఉంటుంది. కానీ బట్ స్టిల్ అర్థం చేసుకోండి, మీరు ఎంతో కష్టపడి ఎర్న్ చేసుకుంటూ ఉంటారు మీ క్యాపిటల్ అండ్ దాన్ని లూజ్ చేసుకుంటే రేపు ఏం చేస్తారు. సో అట్లీస్ట్ అర్థం చేసుకోండి. అండ్ సేమ్ వే నేను ప్రొవైడ్ చేసే ప్రతి అప్డేట్స్ కొంతమందికి అర్థమవుతాయి, కొంతమందికి అర్థం అవ్వదు. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ అంటే మీ లెర్నింగ్ కర్వ్ ఎలా ఉండిందో తెలియదు. అండ్ కొంతమందికి ఏంటి అంటే స్ట్రైక్ ప్రైస్ చెప్పాల్సి వస్తుంది. సో అందుకనే నేను ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటా ఉంటా. సో యా, అండ్ ఎవరైనా సరే ఎల్ఓఐన్ అర్థమవుతూనే జాయిన్ అవ్వండి. ఈవెన్ మెయిన్ టెలిగ్రామ్లో కూడా మీ ఎగ్జిస్టింగ్ సెటప్ ప్రాపర్గా వర్క్ అవుతూ ఉంటే యూట్యూబ్లో ఎలాంటి వీడియో చూడకండి అండ్ ఏది డిస్ట్రాక్ట్ అవ్వకండి. మీ సబ్జెక్ట్ని ఇంకొంచెం రిఫైన్ చేసుకోవడానికి ట్రై చేయండి తప్పిస్తే ఏం చూడకండి. అదర్వైజ్ మీ సెటప్ ఏదైతే ఉందో కంటిన్యూస్గా లాసెస్ ఇస్తూ ఉంటే అట్లీస్ట్ స్విచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇన్స్టిట్యూషనల్ డేటా బ్రేక్డౌన్ రీసెర్చ్ చేయండి. టీకే, అండ్ యా, ఎవరైతే అట్లీస్ట్ రెగ్యులర్గా బుల్లిష్ బేరిష్ ఈ థింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, సో ఇవి ఎవరైతే మార్నింగ్ ఒపీనియన్ పోల్ చేయమంటా ఉన్నా కదా, సో ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి. బుల్లిష్ ఉన్నా, బేరిష్ ఉన్నా, సైడ్ వేస్ ఉన్నా, ఇది మీరు వాట్ వి కాల్ మీకు ఒక చోట రికార్డ్ అయి ఉంటుంది మీ డేటా అనేది. సో మీరు ఏం పోల్ ఆప్షన్ చూస్ చేసుకున్నారు బేస్డ్ ఆన్ యువర్ సెటప్ అనేది ఐడెంటిఫై చేసుకోండి. దాన్ని బట్టి ఇన్ కేస్ కంటిన్యూస్ లాసెస్ ఉంటే ఇందాక చెప్పే కదా ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. టీకే, అండ్ ఈరోజు పెద్దగా డిస్కస్ చేసుకోవడానికి ఏం లేదు. మార్కెట్ కంప్లీట్గా సైడ్ వే స్ట్రక్చర్ ఉండింది. టీకే, సో ఏదైతే బేరిష్ మూవ్ వచ్చిందో అది పర్ఫెక్ట్గా వచ్చింది. దాని తర్వాత మార్కెట్ కొంచెం వియర్డ్గానే బిహేవ్ చేస్తూ ఉంది. బట్ ట్రేడింగ్ అంటేనే అన్సర్టనిటీ ఉంటుంది, ఎక్కడ కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు ఎవ్రీ మంత్ అట్లా. సో సేమ్ లైక్ అదర్ బిజినెసెస్ అంతే. టీకే, యా, అండ్ రేపటి కోసం డేటా చూద్దాం. యా, సో క్లయింట్స్, సో బేసిక్గా రేపు మనకి ఎక్స్పైరీ ఉండింది అండ్ ఎక్స్పైరీ గురించి క్లియర్గా అర్థం చేసుకుంటే ఏంటి అంటే పొజిషనల్గా వీళ్ళు బుల్లిష్ ఉండొచ్చు, బట్ రేపటి కోసం మాత్రం కొంతమంది రీటైలర్స్ పైకి వెళ్తుందని చెప్పున్నారు అండ్ కొంతమంది రీటైలర్స్ కిందికి వెళ్తుందనే ఒపీనియన్తో ఉన్నారు. అండ్ రేపు కంప్లీట్గా ప్రైస్ ఎలా మోతుందో చూద్దాం, మీకు అర్థమవుతుంది. టీకే, సో అంటే జనరల్గా వీళ్ళది ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అలా అయితే చెప్పేసేవాడిని కంప్లీట్గా హెడ్జ్ చేస్తున్నారు వీళ్ళ పొజిషన్స్ని అని చెప్పేసేవాడిని. బట్ రీటైలర్స్ ఏంటంటే నాతో మీకు సంబంధం ఉండదు, మీతో ఇంకొకరికి మీ ఫ్రెండ్కి సంబంధం ఉండదు, ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది. అండ్ నంబర్స్లో వీళ్ళు చాలా హై నెంబర్స్ ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరైటరీస్ కానీ కౌంటబుల్ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా రిజిస్టర్ చేసి ఉంటారు కాబట్టి క్లియర్ ఐడియా ఉంటుంది. సో వీళ్ళు ఎవరైనా సరే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి అనుకుంటే సేమ్ ఈక్వల్ నెంబర్స్లో ఉన్నారు. ఎంతమంది అయితే బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో అంతేమంది బేరిష్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి నేకెడ్ ఆప్షన్ బయింగ్ కూడా ఉన్నాయి కొన్ని పొజిషన్స్ కూడా. టీకే, సో వీళ్ళ ఒపీనియన్తో మనకి పని లేదు అండ్ ఒకసారి క్లియర్గా చూద్దాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ యాక్చువల్గా వీళ్ళకి బుల్లిష్ సైడ్ పెద్ద పొజిషన్స్ కూడా ఏం లేవు. అండ్ చెప్పాలి అంటే వీళ్ళు ఏదైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నాయో వీళ్ళన్నీ కూడా ఎగ్జిట్ అయిపోయినారు అండ్ రేపటి కోసం జస్ట్ ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ నంబర్స్ వైజ్ వెరీ నామినల్ నంబర్స్ ఉన్నది, అసలు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్గా చెప్పాలంటే వీళ్ళని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. రేపటి మార్కెట్లో ఇంట్రెస్ట్గా లేదు బికాజ్ ఈరోజే వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా వీళ్ళకి ఇచ్చేసారు. అండ్ ప్రొపరైటరీస్ గురించి చెప్పాలంటే వీళ్ళు కూడా మేజర్ అంటే జనరల్గా మనకి ఐరన్ కాండర్ ఇట్లాంటి సైడ్ వే స్ట్రాటజీస్ ఉంటాయి కదా. సో వీళ్ళ ఒపీనియన్ వీళ్ళ పొజిషన్స్ని బట్టి ఇంటర్నల్ స్ట్రాటజీస్ని బట్టి చూస్తే ఎలా ఉంది అంటే కంప్లీట్గా సైడ్ వే స్ట్రక్చర్ ఉంది అనమాట. సో అండ్ వీళ్ళు మేజర్ క్వాంటిటీ కూడా కంప్లీట్గా హెడ్జ్ చేసి ఉన్నారు. అండ్ పెద్దగా డిస్కస్ చేసుకోవడానికి ఇంకేం లేదు, ప్రైస్ మోస్ట్లీ సైడ్ వేస్లో ఉంటుంది. అండ్ రేపు మ్యాక్స్ పెయిన్ వచ్చేసి 24,600. సో ప్రైస్ ఒక 100 పాయింట్స్ డౌన్ సైడ్ మూవ్ అవ్వచ్చు ఆర్ ఈవెన్ 100 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అవ్వచ్చు. ఇది ఓపెనింగ్ని బట్టి చూడొచ్చు. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి మనం డేటా తీసుకోవాలి అనుకుంటే మనం అగ్రెసివ్ బుల్లిష్ లేము, అగ్రెసివ్ బేరిష్ లేము, కంప్లీట్గా సైడ్ వేస్ ఉంది. అండ్ మ్యాక్స్ పెయిన్ గురించి మీకు ఐడియా ఉంటుంది, సైడ్ వేస్ డేటా ఉన్నప్పుడు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పేసి. ఫర్గెట్ అబౌట్ యూఎస్ డేటా అండ్ ఆల్. సో యూఎస్ ఎట్లా పనిచేస్తుంది, మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని వదిలేకండి. అండ్ మనకి ఏదైనా పెద్ద మూవ్ రావాలి అంటే మాత్రం
వెనస్డే కానీ థర్స్డే కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఇప్పటివరకు ఏంటి అంటే ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళ మనీ అంతా డిప్లాయ్ చేసేస్తున్నారు. సో వీళ్ళ మనీ డిప్లాయ్ చేసినాక అంత ఈజీగా మూవ్ అవ్వదు అండ్ పెద్ద పెద్ద రావు. అండ్ ఎప్పుడైతే వీళ్ళ ప్రాఫిట్ బుకింగ్ అవుతుందో అప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అంత ఈజీ ఏం కాదు, రేపు బిగ్ మూవ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ సేమ్ వే 1:1, 1:2లో తీసుకుంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఈవెన్ బ్రేక్ ఈవెన్లో బయటకు వచ్చేసినా కూడా దట్స్ ఫైన్. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు 4 అవర్లీ వ్యూస్ చూడండి. 4 అవర్లీ వ్యూస్లో కంప్లీట్గా సైడ్ వే స్ట్రక్చరే ఉంది అండ్ ఎక్కడ కూడా మనకి పెద్ద డీవియేషన్స్ ఏం లేవు. ఇదర్ బ్రేక్ డౌన్ అవ్వలేదు అండ్ బ్రేక్అవుట్ అవ్వలేదు. ప్రైస్ ఏంటి అంటే సస్టైన్ అవుతుంది. ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్ క్లియర్గా అర్థం చేసుకుంటే ఒక మంచి వాట్ వి కాల్ ఒక ఫ్లాగ్ అండ్ పోల్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ కైండ్ ఆఫ్ ఇదైతే ఫామ్ అవుతుంది. ఠీకే, సో దీని గురించి పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రేపు ప్రాఫిట్ బుకింగ్ ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. యా, సో రేపు ఆప్షన్ బయర్స్ కొంచెం కాషియస్ అయినాయి మీకు. అండ్ స్టిల్ ఆప్షన్ బయింగ్ ఛాన్స్ ఎక్కడ ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇన్ కేస్ మీకు అది నచ్చితే అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అదర్వైజ్ మీ ఓన్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో దాంట్లోనే వెళ్ళండి. సో రేపటికి వచ్చేసరికి 24,600 అనేది మ్యాక్స్ పెయిన్. అండ్ ఇన్ కేస్ ప్రైస్ అనేది ఈ సైడ్ వేస్ జోన్లోనే ఓపెన్ అయిపోయింది అనుకోండి, సో దీన్ని దాటి ప్రైస్ అంత కిందికి వెళ్ళదు. ఈవెన్ వెళ్తే మాత్రం ఈ లెవెల్కి వెళ్తుంది. ఈవెన్ పైకి వెళ్ళినా కూడా ఈ హ్యూజ్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ లెస్. సో ఒక్కొక్క సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. అండ్ సపోజ్ డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. సో గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏంటి అంటే అట్లీస్ట్ మళ్ళీ ఈ మ్యాక్స్ పెయిన్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. 24,600 లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏదైనా మంచి బుల్లిష్ ఫార్మేషన్ కనిపించిన ఇది కూడా ఏంటి అంటే జస్ట్ ఈ ఆప్షన్ బయింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఎక్కడ ఉంటాయి, ఈ 11 AM లోపే ఉంటాయి. అండ్ దాని తర్వాత 1 to 2 PM మధ్యలో ఉంటాయి కాబట్టి సో ఆప్షన్ బయింగ్ టైమ్స్ అంటే వోలటాలిటీ ఉండే టైంలోనే మీరు ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే ఈ 1:1 కానీ 1:2 కానీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఎవరైతే అట్లీస్ట్ ఆప్షన్ సెల్లర్స్ ఉంటారో నేకుడ్ ఆప్షన్ సెల్లింగ్ కంటే కూడా అట్లీస్ట్ బుల్ పుట్ స్ప్రెడ్ లాంటి స్ప్రెడ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు టార్గెటెడ్ స్ట్రైక్ తెలుసు కాబట్టి మ్యాక్స్ పెయిన్కి 24,600 అనేది డైరెక్ట్గా దాన్ని సెల్ చేసేసి 100 పాయింట్స్ డిఫరెన్స్తో అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఠీకే, సో ఓవరాల్గా మనకి డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయింది ఈ లెవెల్లో. ఎందుకంటే ప్రీ మార్కెట్ అనేది మన కంట్రోల్లో ఉండదు కాబట్టి ఇన్ కేస్ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ఉంటే మాత్రం సో అట్లీస్ట్ 1:1, 1:2 రేంజ్ వరకు అయితే మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ యా, అండ్ సేమ్ వే ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ అప్ అయ్యింది ఈ లెవెల్స్ నుంచి అంటే ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే సేమ్ వే ప్రైస్ అనేది మళ్ళీ మ్యాక్స్ పెయిన్ జోన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనకి స్పాట్లో 20 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ దొరికింది అనుకుంటే డైరెక్ట్గా మీరు ఇట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఠీకే, సో ఇది ఒక సినారియో. అండ్ ఇది కూడా మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. ఇన్ కేస్ ఈ మీడియం ప్రాబబిలిటీ కూడా రేపు జనరల్గా మనకు మీడియం ప్రాబిలిటీ ఉంటే 50 to 60% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ అని డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా. అండ్ సేమ్ వే బికాజ్ ఇది ఎందుకు కాన్ఫిడెంట్ అంటే వాళ్ళ పొజిషన్స్ మ్యాక్స్ పెయిన్కి తీసుకెళ్తారు కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో రేపటికి ఏంటి అంటే జస్ట్ 50% to 40 to 50% క్వాంటిటీతోనే ట్రైల్ చేయడానికి ట్రై చేయండి మీడియం ప్రాబిలిటీ ఉన్నప్పుడు. ఠీకే, జనరల్గా మనం 50 to 60% అనుకుంటాం ఇదనమాట. అండ్ ఇన్ కేస్ రేపు డైరెక్ట్గా ప్రైస్ అనేది ఈ లెవెల్లో ఈ జోన్లో ఓపెన్ అయిపోయింది అంటే పెద్దగా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ట్రై చేయకండి. ఇది బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవుతుంది అనుకుంటే ఈ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది లో ప్రాబబిలిటీ. ఎందుకంటే సైడ్ వేస్ డేటా ఉంది కాబట్టి సైడ్ వేస్ డేటా నుంచి మనం అప్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నామంటే లో ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది జనరల్గా 10 to 20% ఆఫ్ అవర్ క్వాంటిటీని మాత్రమే డిప్లాయ్ చేయండి. రెగ్యులర్గా డిప్లాయ్ చేసే క్వాంటిటీలో అంటే 10 లాట్స్తో చేసేవాళ్ళు 1 or 2 లాట్స్తో చేయండి. అట్లీస్ట్ 5 లాట్స్తో చేసేవాళ్ళు 1 లాట్తో చేయండి. తప్పిస్తే ఇంతకు మించి పెంచకండి. ఈ 3-4 లాట్స్తో చేసేవాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మార్కెట్ పైన కోపం ఉంటుంది అండ్ సమ్ టైమ్స్ మనకి రిస్క్ రివార్డ్ ఇవ్వట్లేదు అనిపిస్తుంది. బికాజ్ ఎప్పుడైనా సరే మార్కెట్లో మనకి 4 weeks ఉంటాయి అంటే 22 ట్రేడింగ్ సెషన్స్ ఉంటే మనకి జనరల్గా ఫస్ట్ 1 to 2 weeks బాగా రన్ అవుతుంది అండ్ దాని తర్వాత మనం పోగొట్టుకుంటూ ఉంటాం. సో ఈ మంత్ ఎలా స్టార్ట్ అయిందంటే సో ఫస్ట్ నుంచే డిఫికల్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం పేషెన్సీతో ఉంటే మన డేస్ వస్తాయి, దాని గురించి వర్రీ అవ్వకండి. అండ్ సేమ్ వే ఇన్ కేస్ ప్రైస్ బ్రేక్ డౌన్ అయ్యి ప్రైస్ కిందకి వెళ్తా ఉంటే ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ రేంజ్ బ్రేక్ డౌన్ అయ్యి ప్రైస్ కిందకి వెళ్తా ఉంటే ఇది కూడా
లో ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు సినారియో కింద. అండ్ ఇది కూడా 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని చేయండి. అండ్ ఎందుకంటే ప్రైస్ అంత ఈజీగా కిందికి వెళ్ళదు, వెళ్ళినా కూడా సింగిల్ క్యాండిల్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో అందుకనే ఈ వియర్డ్ ప్రైస్ యాక్షన్ అన్నిటికీ బదులు కొంచెం ట్రేడింగ్ని ఆపేయగలిగితే బెటర్. అండ్ ఇన్ కేస్ రేపు నేను కంప్లీట్గా రాంగ్ కూడా అవ్వచ్చు. సో బికాజ్ రెగ్యులర్గా ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి. సో దీనిపైన మీరు ప్లాన్ చేసుకోండి అండ్ మీ ఓన్ అనాలిసిస్ని కూడా వాట్ వి కాల్ ఇంకాపరేట్ చేసి చూడండి, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఎవరైతే డేటా బ్రేక్ డౌన్ గురించి ఐడియా ఉందో అండ్ ఒక అనాలిసిస్ని అర్థం చేసుకోగలుగుతున్నారో నేను చెప్పేది పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలుగుతారు. ఠీకే, యా. సో ఇది రేపటి గురించి. అండ్ ఇండివిజువల్ స్క్రిప్ట్స్కి వచ్చే వరకు బేసిక్గా చూసుకుంటే ఏదైతే మనం ప్రెడిక్ట్ చేసి పెట్టుకున్నామో ఈవెన్ పేటిఎం కానివ్వండి అండ్ పేటిఎం చూడండి. సో ఈరోజు అట్లీస్ట్ ఒక 10% మూవ్ మళ్ళీ అడిషనల్గా వచ్చింది. అండ్ ఏదైతే జనరల్గా బుల్లిష్ సినారియోస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఏంటి అనేది క్లియర్గా అర్థం చేసుకోగలిగితే ఇట్లాంటి సినారియోస్ అన్నీ ఉంటాయి. అండ్ ఈవెన్ M&M చూసుకున్నా కూడా మీకు ఒక క్లియర్ స్ట్రక్చర్ అయితే తెలుస్తూ ఉంది, ఎందుకు ఈ సెటప్స్కి ఉండే వాల్యూ కూడా. సో అట్లీస్ట్ మీరు ఎవరైతే మీరు అంటే ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ ప్రైస్ యాక్షన్ అనుకుందాం. సో అట్లీస్ట్ మీరు ఏదైనా ఒక మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్ని అనలైజ్ చేయండి మీ ఓన్గా. అదర్వైజ్ మీకు నేర్చుకోవాలి అనిపిస్తే, సో ఇక్కడైతే ప్రస్తుతానికైతే 20% ఆఫ్లో అయితే ఉన్నాయి. సో మీకు ఇన్ కేస్ నచ్చితే నేర్చుకోవాలి అనిపిస్తే, లైవ్ సపోర్ట్ కావాలి ఎప్పుడైనా అనిపిస్తే సో నేర్చుకోండి, సో దట్ పీవీఐటీ కూడా కొంచెం క్లోజ్ అవుతారు కాబట్టి. ఠీకే, అండ్ ఫుల్ కోర్స్ డీటెయిల్స్ కూడా ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ప్లీజ్ గో త్రూ దట్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా పింగ్ చేయండి. యా, అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.